నమస్తే. నేను సిరి. నేను చూసినట్టయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో, నేను ఇన్ని సార్లు గుండు చేపించుకున్నాను. చంద్రబాబు నాయుడు గారైతే మరి ఒక్కసారి కూడా చేయించుకోలేదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మరి శనివారం రోజున జగన్మోహన్ రెడ్డి అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్తున్నారు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి మరి గుండు చేసుకుంటారా ఏంటి? మరి గుండు చేసుకొని ఇప్పుడు తను చేసిన ఏదైతే ఈ కల్తీ లడ్డు అంటే కల్తీ నెయ్యి ద్వారా తయారైన లడ్డు ఏదైతే ఆ పాప ముందు మరి దాన్ని కడిగే ప్రయత్నం చేసుకుంటారా ఏంటి? అసలు ఏం జరుగుతుందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నాం మనం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు వివాదం ఎంత దుమారం నేర్పిందో చూస్తున్నాం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ దుమారం అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంటే శ్రీవారిని దర్శించుకోవడానికి శనివారం రోజున వెళ్తున్నారని మరి చెప్తున్నారు. మరి అక్కడ తను ఏం చేయబోతున్నారు అంటే కొడాలి నాని అయితే వ్యాఖ్యానించారు ఇన్నిసార్లు గుండు చేయించుకున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తన తల ఇచ్చి తను చేసిన పాపాన్ని కడిగిసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా చేసి అక్కడ ఏమన్నా గొడవలు మరి లేకపోతే ఏదైనా చేసే ఉద్దేశాలు ఉన్నాయనుకోవాలా? ఏంటి సార్ తనది? ఇప్పుడు తిరుపతి వెళ్ళడం, అదే విధంగా వెంకటేశ్వరుడికి మొక్కుకొని గాని లేదా మొక్కుకోకపోయినప్పటికీ వెళ్ళినటువంటి వాళ్ళు తలనీలాలు సమర్పించడం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నమాట వాస్తవం. పురుషులైతే కొంతమంది గుండు కొట్టించుకుంటారు, కొంతమంది గుండు కొట్టించుకోకుండానే వస్తారు. అదేవిధంగా మహిళలు కూడా కొంతమంది పూర్తిగా గుండు చేయించుకుంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని వెంట్రుకలని తల నుంచి కొన్ని వెంట్రుకలను తీసి ఇవ్వడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది ఎవరి మనోభావాలు లేదా వారి వారి నమ్మకాలను బట్టి దాన్ని ఉంటుంది. అది వ్యక్తిగతమైనటువంటిది అభిప్రాయం. ఇప్పుడు నేను అనేక సార్లు వెళ్ళాను, లేదా వెళ్ళిన ప్రతిసారి గుండు కొట్టించుకున్నానని చెప్పేసి కొడాలి నాని చెప్తూ, చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్టించుకోలేదు, ఎప్పుడైనా కొట్టించుకున్నాడు అడిగాడు అనేది ఒక సమస్య. నేను చెప్పింది అందుకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, నేనైనా, మీరైనా, మరొకరైనా కానీ మన యొక్క మనోభావాలను బట్టి మనం తిరుపతి వెళ్తామా లేదా, అక్కడ పూజలు చేస్తామా లేదా, గుండు కొట్టించుకుంటామా లేదా అనేటువంటిది మనకు సంబంధించినటువంటి అంశం. అందుకని తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళు కంపల్సరీగా గుండు కొట్టించాలి అట్లాంటిది ఎక్కడా లేదు, అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ అదే కనుక ఉండేట్లయితే కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళు ముందుగానే వాళ్ళు గుండు చేయించుకొని లేదా బలవంతంగా గుండు చేయించి పంపించాలి పైకి, లేదా బస్సుల్లో వెళ్ళేటువంటి వాళ్ళని బస్ స్టాండ్ లోనే ఆ విధంగా గుండు చేయించి పంపించాలి. అందుకని అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక దీనికి సంబంధించి ఈ లడ్డు వివాదం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన 11 రోజుల పాటు దీక్షలు పెట్టి దేవాలయాల మెట్లు కడగటం ఇటువంటి పాప పరిహారం పనులు ఆయన చేస్తున్నాడు. మరి ఒకవేళ అదే ప్రశ్న జనసేన వాళ్ళు కానీ లేదా మరొక పార్టీ వాళ్ళు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు ఎందుకు చేయరు అని ఎవరైనా అడిగారనుకోండి, ఎవరు ఏం చెప్తారు? తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా మరొకళ్ళు కానీ. అందువలన అవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి వాటికనే చూడాలి. రెండోది, లడ్డు వివాదంలో కల్తీ అనేటువంటిది అధికారికమైనటువంటి వ్యవహారం ఉంది. ఆ అధికారికమైనటువంటి వ్యవహారంలో దానిలో కల్తీ జరిగిందా, ఎట్లా జరిగింది, కావాలని చేశారా, లేకపోతే మరో విధంగా జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఏమిటి అనేటువంటిది సిట్టు వేశారు, సిట్టు తెలుస్తుంది. సిట్టు మీద కేసులు కూడా దాఖలు చేశారు అంటున్నారు. అందుకని అధికారికంగా జరిగేటువంటి వాటికి లేదా భక్తులు లేదా వ్యక్తుల మనోభావాలకు అనుగుణంగా చేసేటువంటి పూజలకి వాటికి ప్రశ్నించడం లేదా పొంతన పెట్టడం సరైనది కాదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాట్లాడేది ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది సార్. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ ఇష్యూ మీద మాట్లాడి అక్కడ ఏదో ఒకటి అంటే మీడియా ముందు కనిపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారని తెలుస్తుంది. మరి అక్కడికి వెళ్ళి మరి నిజంగానే ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? అది ఊహాగానాలు. తిరుమల కొండ మీద ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే కొండను దిగిన తర్వాత తిరుపతిలో పెడతారా అనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. ఎందుకంటే కొండ దిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టచ్చు, లేదా తన అభిప్రాయాలని
తిరుమల వెళ్ళక ముందే చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకని దాన్ని మనం ఊహించి ఇట్లా చేస్తారు, ఇట్లా చేయరని మనం చెప్పలేము. అయితే ఒకవేళ అటువంటి ప్రెస్ మీట్ తిరుమల కాకుండా తిరుపతి వచ్చి పెట్టినప్పటికీ ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అనేటువంటి దాన్ని బట్టి దాని మంచి చెడ్డల గురించి మనం ఒపీనియన్ చెప్పాలి తప్ప ముందుగానే రాజకీయ పార్టీల మాదిరి ఒక జర్నలిస్ట్ గా ఫలానా విధంగా చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఫలానా విధంగా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు అని చెప్పడానికి ఒక జర్నలిస్ట్ గా నేను ఆ పని చేయకూడదు. నేను అటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేయను కూడా. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే కొడాలి నాని గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలే కావచ్చు, అండ్ ఇక్కడ వల్లభనేని వంశీ నిన్న అంటే వీళ్ళు కనిపించారంటే ఇంతవరకు చాలా అంటే ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు అసలు కనిపించలేదు మనకి ఎక్కడ కూడా. సడన్ గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కనిపించడం, అండ్ ఇంకొకటి చూస్తుంటే వాళ్ళు నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే కూడా విలేకరులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాటలు వేరే విధంగా ఉండేవి, కానీ ఈసారి మాత్రం కొంచెం తగ్గి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిదే తప్పు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంట? అంటే ఓటమిని వాళ్ళు ఊహించలేదు. ఆ ఓటమి కూడా మామూలుగా జరగలేదు. చాలా ఘోరమైనటువంటి ఓటమి. వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు కనుక ఆ షాక్ లో ఉండి ఇంతవరకు వాళ్ళు బహుశా మీడియా ముందుకు రావడానికి ధైర్యం చేసి ఉండరు. ఇప్పుడు వివాదం వచ్చింది. ఆ వివాదం వచ్చినప్పుడు మరి వైసీపీ నాయకులందరూ కూడా తమ నాయకుడిని సమర్థించుకోవడానికి కానీ, లేదా తమ పార్టీని సమర్థించుకోవడానికి కానీ అనేక మంది ఈ యొక్క కొడాలి నాని, వంశీయే కాదు అనేక మంది కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు రెగ్యులర్ గా, లేదా భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఇక వాళ్ళ భాష అంటారా, వాళ్ళ భాషని వాళ్ళు నోరు పారవేసుకున్నప్పుడు నాతో సహా అనేక మంది విమర్శించాం. అది సభ్య సమాజం అంగీకరించేది కాదు. అది తెలుగు వారికి అవమానపరిచేటువంటి భాష అని గతంలో విమర్శించాము. ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు. మార్చుకోవడం వెనుక 2 కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ప్రవర్తనని గతంలో ఓటర్లు గాని, లేదా రాష్ట్ర ప్రజానీకం గాని అంగీకరించలేదు అనేటువంటిది ఎన్నికల్లో ఒక తీర్పు ద్వారా వెల్లడైన తర్వాత ఆ పద్ధతిని మార్చుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చి ఉండాలి. లేకపోయేట్లయితే ఒకవేళ గతంలో మాదిరే గనక నోరు పారవేసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లేదా తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ ఇట్లాంటి వాళ్ళ మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు, గతంలో మాదిరి నోరు పారేసుకుంటే ప్రభుత్వం కేసులు పెట్టవచ్చు. ఆ విధంగా వాళ్ళ మీద శిక్షణా చర్యలకు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ భయంతో కూడా వాళ్ళు నోరు అదుపులో పెట్టుకున్నారని అనుకుందాం. ఏ కారణంతో నోరు అదుపులో పెట్టుకున్నా గానీ అది మనం స్వాగతించాల్సినటువంటి అంశమే. అలాంటి మార్పు వాళ్ళలో రావాలని ఎన్నికలకు ముందు కూడా అనేక మంది సూచించారు కదా. అందుకని అది తర్వాత మరి దానికే కట్టుబడి ఉంటారా, తర్వాత మళ్ళా ఏమన్నా రెచ్చిపోతారా అనేటువంటిది మనం చూడాల్సిందే తప్ప మరొకటి లేదనేది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంతవరకు చూసినట్టయితే శ్రీవారికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన సతీమణి కానీ ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు అయితే ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చి ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇప్పుడు అంటే వాళ్ళ అంటే తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్న వ్యక్తులు మనం చాలా సార్లు చూసాం. మరి ఈ రోజు మరి అంటే రేపు శనివారం రోజున అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారా, మరి ఆ లడ్డూని భుజిస్తారా, అంటే దాన్ని టెస్ట్ చేయడానికి అంటే తినేసి ఒకసారి రుచి చూస్తారా, అసలు ఏంటి ఏం ప్లాన్ తోని తిరుపతికి వెళ్తున్నారు అనుకోవచ్చు సార్ మనం ఎట్లా ఊహిస్తాము? ఇప్పుడు ఆయన ముందుగానే నేను ఫలానా ఇన్ని గంటలకు తిరుపతి వెళ్తాను, ఇలా వెళ్తాను, లేదా ఇన్ని లడ్లు కొనుక్కుంటాను, ఇన్ని తింటాను, నా భార్యతో వెళ్తాను, నేను ఒంటరిగా వెళ్తాను అని ప్రకటిస్తే కదా. ప్రకటించక ముందు వెళ్తారా లేదా, లడ్డు తింటారా లేదా అనేటువంటిది మనం ఎటు చెప్పగలం? మనం మానవ మాత్రలో దైవుళ్ళం కాదు, లేకపోతే జ్యోతిష్కులం కాదు. ఎవరైనా జ్యోతిష్కులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చేస్తారో శనివారం నాడు వెళ్ళని చెప్తే అది మంచిదే మనకి. ఎందుకంటే జనాన్ని అందరికీ తెలుస్తుంది. ఆ జ్యోతిష్కులు చెప్పేది నిజమో కాదో కూడా తెలుస్తుంది. అందుకని అటువంటి ఊహాగానాలతోటి మనం ఉపయోగం లేదు. చూద్దాం, ఆయన వెళ్తారంటున్నారు, నిజంగా వెళ్తారా లేదా మనసు మార్చుకొని మధ్యలో ఉపసంహరించుకుంటారా, ఏం చేస్తారు? ఎందుకంటే దాన్ని కూడా వివాదం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఇప్పుడు కొత్తగా భక్తి పుట్టుకొచ్చిందా అని ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా. అందుకని వ్యక్తిగా ఎవరైనా కానీ ఆ ఆలయ సాంప్రదాయాలని మన్నించి దాన్ని గౌరవించి
ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఎవరైనా వెళ్ళొచ్చు. స్వదేశీయుడైనా, విదేశీయుడైనా. అందుకని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఆంధ్ర రాష్ట్ర వాసి, భారత పౌరుడు. ఆయన వెళ్తానంటాడు. వెళ్ళనివ్వండి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనేటువంటిది ఇప్పుడు మీడియా మొత్తం 1000 కన్నులతోటి కాకుండా 1,00,000 కన్నులతోటి ఆయన వ్యవహారం అంతా కూడా చూస్తా ఉంది గదా! అవును సార్. ప్రతి కదలికని, ప్రతి మాటని ఏ విధంగా ఆయన ఏం చేస్తారు ఏమిటనేటువంటిది చూస్తాను గనక, మనకు అంత అదేమి రహస్యమేమి కాదు అనేది ఈ సందర్భంగా నేను రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.